ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఈరోజు మనము యెషయా గ్రంథము 53వ అధ్యాయము దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అనేది మనం తెలుసుకుందామండి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె అతడు ఆయన ఎదుట పెరుగును. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూసి ఆపేక్షించినట్లుగా అతని యందు స్వరూపం లేదు. అతడు తృణీకరింపబడినవాడు గనక మనం అతన్ని ఎన్నిక చేయలేకపోతుంది. నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడినవానిగాను దేవుని వలన బాధింపబడినవానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవలో తొలగెను. యెహోవా మనందరి దోషములు అతని మీద మోపెను. అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడిన వాడును, అతడు నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించువాని అతడు గొర్రెయు మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనుపోబడెను. అతడు నా జనుల అతిక్రమలు బట్టి మొత్తపడిన గదా, సజీవుల భూములుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరములోని ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో సమాధి నియమించబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయంగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు, అతని నోట ఏ కపటం లేదు. అతని నలగొట్టుడికి యెహోవాకి ఇష్టమాయను. ఆయన అతనికి వ్యాధి కలగజేసును. అతడు తన్ను తానే అపరాధ పరిహార బలిగా చేయగా అతని సంతానం చూసును. దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదన చూసి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించుచు తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులు నిర్దోషులుగా చేయను. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసును. అతిక్రమం చేయవారు వెంటబడిన వాడాయను. అనేకులు పాపం భరించి తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపన చేసెను. హల్లెలూయా, 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 థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే, యేసయ్య మన సమాధానం కోసం శిక్షణ సిలువలో అనుభవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమని ప్రతి ఒక్క కుటుంబంలో కూడా సమాధానం అనేది ఉంటుంది. హల్లెలూయా. అదేవిధంగా మీరు అనుకుంటూ ఉండవచ్చు, నా కుటుంబంలో సమాధానం లేదే అని. కాబట్టి మీరు ఏం చేయాలంటే దేవుణ్ణి అడగాల. ఎందుకోసం అంటే నువ్వు నా సమాధానం కోసం నువ్వు సిలువలో మరణించావు కాబట్టి నాకు కుటుంబంలో సమాధానం ఉండాలి. హల్లెలూయా అని మనం అడగాలి. హల్లెలూయా. మనం రోగంలో ఉన్నప్పుడు దేవుణ్ణి మనం అడగాలి, ప్రభువా నా రోగం కోసం, నా పాపం కోసం, నా శాపం కోసం నువ్వు సిలువలో మరణించావు కాబట్టి నేను రోగంలో ఉండటానికి వీల్లేదు, నేను రోగాన్ని భరించడానికి వీల్లేదు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు సిలువలో నా రోగం కోసం నువ్వు దెబ్బలు తిన్నావు, గాయపరచబడ్డావు అని మనము దేవుణ్ణి అడగాలండి. హల్లెలూయా. మనం ప్రార్థించాలండి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో అప్పుడు నీలో ఉన్న రోగం పోతుంది. ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో అప్పుడు నీలో ఉన్న కుటుంబంలో ఉన్న కలతల్ని అన్నిటిని తీసివేసి కుటుంబంలో సమాధానాన్ని దేవుడు దయచేస్తాడండి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దేవుడంట మన దోషాలన్నిటినీ భరించాడంట అండి. హల్లెలూయా. అప్పుడు మనం ఏం అడగాలంటే, ఎవరైనా ప్రతి మానవుడు కూడా తప్పులు చేస్తారండి. తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. హల్లెలూయా. ప్రతి మానవుడు తప్పులు చేస్తారండి. హల్లెలూయా. ఎందుకంటే ఇది మనం శరీరంతో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారనమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి క్షమాపణ అడగాలి. ప్రభువా నేను ఈ తప్పు చేశాను, నన్ను క్షమించండి అని మనం అడగాలండి. ఎందుకంటే ఆయనంట క్షమించటానికి సిద్ధ మనసు కలిగి ఉంటాడంటండి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. అప్పుడు మన దోషాలన్నిటిని, మన పాపాలన్నిటిని, మన శాపాలన్నిటిని తుడిచి వేస్తాడండి. హల్లెలూయా. తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా, మహోన్నతుడైన దేవా.
అలా తుడిచివేయాలని మనం ప్రార్థన చేయాలి. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, హోలీ స్పిరిట్ గాడ్. ఏంటి నేను అడిగితేనే ఇస్తాడంటే అవును ఇస్తాడండి, అడిగితేనే ఇస్తాడు. ఎందుకంటే మన ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులని మనం అడిగితేనే వారు ఇస్తారు. ఇప్పుడు మనకి ఏదన్నా ప్రాబ్లం వచ్చినా, మనకి ఏదన్నా అయినప్పుడు మనం ఏం చేస్తామంటే మన తల్లిదండ్రులతో షేర్ చేస్తామండి. అదేవిధంగా మనము దేవుడితో షేర్ చేయాలండి. హల్లెలూయా. ఎప్పుడైతే నీ ప్రాబ్లమ్స్ని, నీ వ్యాధిని, నీ బలహీనతల్ని దేవుడితో షేర్ చేస్తావో వాటన్నిటి నుంచి దేవుడు మీకు విడుదలనిస్తాడండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఈ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి ప్రభా, ఈ వాక్యం ద్వారా ఎంతమంది అయితే రోగంలో ఉన్నారో, ఎంతమంది అయితే బాధలో ఉన్నారు, ఎంతమంది అయితే వేదనలో ఉన్నారు, ఎంతమంది అయితే వ్యాధితో ఉన్నారు, ఎంతమంది అయితే బలహీనతలతో ఉన్నారో ప్రభా, వారందరి బలహీనతలను మీరు తీసివేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. వారందరి రోగాలని తీసివేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. వారందరి కుటుంబాల్లో సమాధానాన్ని కలగజేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. నీకే వందనాలు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని, ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని, ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డని పైన కూడా నీ రక్తాన్ని ప్రోక్షించి వారి కుటుంబంలో సమాధానం, వారి కుటుంబంలో వ్యాధి బలహీనతలను మీరు తీసివేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.